మరో 2 గ్రాడ్యుయేట్ ఒక ఉపాధ్యాయ శాసన మండలి స్థానాలకు గత నెల 27న జరిగిన పోలింగ్ కు సంబంధించిన ఓట్ల లెక్కింపు ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరిగాయి. 2 పట్టభద్రుల స్థానాల్లో టీడీపీ నాయకులతో పాటు పదుల సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేశారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానంలో ఏపీటీఎఫ్ అభ్యర్థి రఘువర్మకు కూటమి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో 3 స్థానాల్లోనూ ఎన్నికల పోరు సాధారణ ఎన్నికలను తలపించింది. నేడు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ కు ఆయా జిల్లాలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే ఈ లెక్కింపు ప్రక్రియ రోజంతా జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలు మాత్రమే వినియోగించారు. నిబంధనల ప్రకారం పోలైన ఓట్లలో చెల్లనివి పక్కన పెడతారు. మిగిలిన ఓట్లలో 50% పైబడి మొదటి ప్రాధాన్య ఓటు ఏ అభ్యర్థికి లభిస్తుందో వారినే విజేతగా ప్రకటిస్తారు. ఒకవేళ మొదటి ప్రాధాన్య ఓటు మార్కును చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు. రెండో ప్రాధాన్య ఓటును లెక్కిస్తారు. అప్పుడు కూడా సగం కంటే తక్కువ ఉంటే తర్వాతి ప్రాధాన్య ఓటును పరిగణలోకి తీసుకుంటారు. అభ్యర్థుల గెలుపోటముల్లో మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు ఇతర ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకమవుతాయి. ప్రాధాన్యత ఓట్లను బట్టి ఫలితం నిర్దేశించాల్సి ఉన్నందున ఈ ప్రక్రియలో జాప్యం తప్పకపోవచ్చని భావించి ఆ మేరకు షిఫ్ట్ల వారీగా లెక్కింపు సిబ్బందిని సిద్ధం చేశారు. ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గంలో టీడీపీ పక్షాన పేరాబత్తుల రాజశేఖరం, పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవుల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా బలమైన పోటీ ఇస్తున్నారు. 2,18,902 ఓట్లు పోలయ్యాయి. ఏలూరులోని సిఆర్రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేశారు. ఇక ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం ఓట్ల లెక్కింపు ప్రక్రియ గుంటూరులోని ఏసీ కళాశాలలో జరగనుంది. 2,41,502 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. మొత్తం 22,493 మంది ఓటర్లు ఉండగా 20,794 మంది ఓటు వేశారు. తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలితే సాయంత్రం 6 గంటల తర్వాత విజేత పేరు ప్రకటిస్తారు. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు గుంటూరు నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, ఈ రోజు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు 8 గంటలకు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి అధికారులు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఏంటి అప్డేట్స్? శంకరి, గుంటూరు కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో ఈ కౌంటింగ్ ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎన్నికల అధికారిగా ఉన్న గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి గత 3 రోజులుగా ఇక్కడ కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లు మొత్తం కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేశారు. మొత్తం 3 షిఫ్ట్లలో 600 మంది సిబ్బంది ద్వారా ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇప్పటికే వారికి శిక్షణా తరగతులు ఇచ్చి ఎలా ఇప్పటి వరకు ఈవీఎంల ద్వారా ఎన్నికలకు అలవాటు పడిన సిబ్బంది బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగిన ఈ పోలింగ్కు సంబంధించి కౌంటింగ్ ఎలా చేయాలనేది కూడా 3 రోజుల పాటు ఉద్యోగస్తులకు శిక్షణ ఇచ్చారు. 600 మంది సిబ్బంది సిద్ధం చేసిన నేపథ్యంలో షిఫ్ట్కి 200 మందిగా 3 షిఫ్ట్లు మంది 600 మంది ఈరోజు కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు.
మొత్తంగా గుంటూరు కృష్ణా జిల్లాల ఉమ్మడి జిల్లాలో జరిగిన ఎన్నికకు సంబంధించి కొత్త జిల్లాలు 6 జిల్లాలు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా మొత్తం 6 జిల్లాల పరిధిలో 3,47,000 చిల్లర పట్టభద్రుల అభ్యర్థుల ఓట్లు నమోదు కాగా గత నెల 27వ తేదీన జరిగిన పోలింగ్లో 2,41,000 మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దాదాపు 69% వరకు కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓట్లు పోలైన నేపథ్యంలో ఈరోజు గుంటూరు ఏసీ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ మరి కొద్దిసేపట్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ అయితే అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఇప్పటికే అభ్యర్థుల తరపున కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఇప్పుడే లోపలికి అనుమతిస్తున్నారు. మరోవైపు మొత్తం 28 టేబుల్స్ ఏసీ కళాశాలలోని 28 టేబుల్స్లో ఈ కౌంటింగ్ ప్రక్రియకు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో మొత్తం 17 రౌండ్లో కూడా ఈ కౌంటింగ్ అయితే జరగనుంది. 2,41,000 ఓట్లను 28 టేబుల్స్ కనుక కేటాయిస్తే 17 రౌండ్లు సాధ్యపడే పరిస్థితుంది. అయితే ఈ బ్యాలెట్ పత్రాలకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓట్లో 50% కనుక అభ్యర్థికి రాని పక్షంలో తిరిగి మరలా 2,41,000 ఓట్లు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ఈ ఫలితం ఒక్క రోజులో తేలే అవకాశం అయితే లేనట్లు తెలుస్తుంది. దాదాపు 2 రోజుల పాటు ఈ ఫలితం పట్టే అవకాశం ఉంది. మరికొద్దిసేపట్లో 8 గంటలకు అధికారికంగా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం కానుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.